హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా సాటర్డే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. మనకి మార్నింగ్ రొటీన్స్ అనేవి సమ్టైమ్స్ ఒక్కోసారి లేజీగా స్టార్ట్ అవుతాయి, ఒక్కోసారి వచ్చేసి కొంచెం చిరాగ్గా కోపంగా. రెగ్యులర్ రొటీన్స్ అనేవి ఒకేలాగైతే ఉండవు కదా. సమ్టైమ్స్ అప్పుడప్పుడు వచ్చేసి మనం కొంచెం లేట్గా లేసినప్పుడు హడావుడి మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా పీస్ఫుల్ ప్రశాంతమైనటువంటి మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. మన వ్లాగ్స్ కనుక మీకు కనుక నచ్చినట్లయితే వీడియో ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ లేచిన వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి. ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అనేది కొంచెం ప్రశాంతంగా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి లంచ్ బాక్సెస్ పెట్టే పని అయితే లేదండి. లంచ్ బాక్సెస్ పెట్టే పని అయితే ఉన్నట్లయితే మనకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, అలాగే స్నాక్స్ చేయాలి, మళ్ళీ లంచ్ ఈ 1 అవర్ 1.5 అవర్లోనే ఇవన్నీ ప్రిపేర్ అయితే చేయాలి కదా. 3 బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి కొంచెం హడావుడిగా కొంచెం బిజీగా అయితే తయారైపోతుంది. సో అలా కాకుండా ఓన్లీ బ్రేక్ఫాస్టే కాబట్టి కొంచెం ప్రశాంతంగా నిదానంగా అయితే మార్నింగ్ రొటీన్ అనేది చేసుకుంటూ ఉన్నాను. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఒక మంచి పొంగల్ రెసిపీని అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, అలాగే ఈవినింగ్ డిన్నర్ టైంలో తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెసిపీ వచ్చేసి ఇంట్లో ఆల్రెడీ దోశ పిండి బ్యాటర్ అయితే ఉందండి. రాగి దోశ పిండి బ్యాటర్ ముందు రోజు అయితే వేసి అయితే పెట్టేశాను. కానీ పిల్లలు ఒకరోజు తిన్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి అది మేము తినాలని చెప్పేసి పిల్లలకు వేడివేడిగా పొంగల్ చేసి పెడదామని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం వచ్చేసి 1 కప్పు రైస్ తీసుకున్నాను, అలాగే 1 కప్పు వచ్చేసి పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఇది మనకి పొంగల్ అనేది మంచి కన్సిస్టెన్సీ, మంచి ఫ్లేవర్ రావడం కోసం మనకి ముందే నానబెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. నైటే నానబెట్టేసినట్లయితే అది కొంచెం మళ్ళీ ఎక్కువ ఓవర్ కుక్ అయిపోతుందని చెప్పేసి నేను నైట్ నానబెట్టలేదు. ఎర్లీ మార్నింగ్స్ అప్పుడప్పుడు నాకైతే మెలకు వస్తూ ఉంటుందండి, 4 o'clock అట్లా. అప్పుడు లేసి పెట్టేద్దాంలే అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ అప్పుడు కూడా అయితే లేలేకపోయాను. మీకు కనుక వీలున్నట్లయితే ఒక 1 అవర్ ముందైతే నానబెట్టేసుకుంటే ఆ పొంగల్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా అయితే ఉంటుందండి. స్ట్రెచర్ అనేది బాగుంటుంది, అంటే మంచిగా ఓవర్గా కుక్ అయిపోయి చాలా బాగుంటుంది, అంటే మెతుకులు అలా లేకుండా. సో నాకైతే ఇంకా నానబెట్టడానికి అయితే వీలవ్వలేదండి, అందుకని చెప్పి డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి గ్లాస్తో వచ్చేసి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, దాంతోపాటు 1 గ్లాస్ వచ్చి పెసరపప్పు తీసుకున్నాను. ఇక్కడ 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లాగా 6 గ్లాసెస్ అయితే వేసుకోవాలి. నేను నానబెట్టలేదు కాబట్టి నేను ఒక గ్లాస్ అయితే ఎక్స్ట్రా అయితే వేసేసుకున్నాను. టోటల్గా 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకుని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, అలాగే పొంగిపోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకుంటే మన కుక్కర్ అనేది కొంచెం వాటర్ ఎక్కువ వేసినా సరే పొంగిపోకుండా అనేది ఉంటుందండి. ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5 or 6 విజిల్స్ వచ్చేసినట్లయితే కరెక్ట్గా అయితే ఉడికిపోతుంది. ఇంకా ఇలా ఆఫ్టర్ 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం విజిల్ తీసేసి మొత్తం ఇంకా స్మాష్ చేసేసుకొని దాన్ని మంచిగా పోపు వేసుకున్నట్లయితే టేస్ట్గా వేడివేడిగా ఈ పొంగల్ అనేది మనకి వేడివేడిగా తిన్నట్లయితే బాగుంటుందండి. అలా కాకుండా బాక్స్లో పెట్టేసి అలా తిన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కల్లా కొంచెం గట్టిపడిపోతుంది. ఇలా పొంగల్ కానీ ఉప్మా కానీ ఇలాంటి రెసిపీస్ ఏవైనా ఉంటే మనం వేడివేడిగా అప్పటికప్పుడే తినాలి. సో ఇది వచ్చేసి మేము ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అంటే మా హస్బెండ్ ఎప్పుడైనా సరే ఇంట్లో లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నేను కర్రీ సపరేట్గా అట్లా చేయకుండా ఇంకా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్టే కదండి, మేము ఈవినింగ్ డిన్నర్ టైంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం, అలాగే లంచ్ టైంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు పిల్లలు ముగ్గురికి సరిపోతుందని చెప్పి 1 గ్లాస్ అయితే వేసేసాను. మేము రాగి దోశ వేసుకుందాము, రాగి పిండి ఉంది కదా అని చెప్పేసి. సో ఇది కూడా ఆఫ్టర్ కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఇట్లా మొత్తం స్మాష్ చేస్తున్నాను. నాకు మీరు అబ్జర్వ్ చేసిన కొంచెం రైస్ అనేది కొంచెం మెతుకులుగా అలాగే ఉండిపోయింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే నానబెట్టలేదు కాబట్టి, అందుకే మీకు చెప్తున్నాను. ముందు 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నట్లయితే అది మంచిగా కుక్ అయిపోయి ఆ పొంగల్ స్ట్రెచ్చర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనకు పొంగల్ ఎప్పుడైనా సరే బాగా మెత్తగా ఉన్నట్లయితేనే బాగుంటుంది కదా. సో ఇంకా మొత్తం వినిపేసుకున్న తర్వాత ఇక్కడ పోపు వేసుకున్నానండి. పోపు మీరు గీ కానీ లేకపోతే ఆయిల్తో ఎలా అయినా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే గీ లేదండి, అందుకని చెప్పేసి కొంచెం బటర్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. అందులోనే మనకు పొంగల్ అంటే మెయిన్గా ఉండేది జీడిపప్పు కదా, ఆ జీడిపప్పు కొంచెం వేసేసుకున్నాను. అవి వేసేసుకున్న తర్వాత కొంచెం ఇలా కారానికి దగ్గరలో మిర్చి కూడా చీల్చి వేసేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ తినేటప్పుడు ఆ మిర్చి అనేది కొంచెం అంటే చప్పగా లేకుండా అట్లా అయితే మంచిగా అయితే ఉంటాయి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా అయితే యాడ్ చేసుకుని, నా దగ్గర అయితే కరివేపాకు అయితే లేదండి. ఈరోజు సాటర్డేనే కదా, ఈరోజు మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి కరివేపాకు అయితే అయిపోయింది, అందుకని చెప్పేసి నేను అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా ఇలా పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పొంగల్లో మెయిన్ మనకు ఫ్లేవర్ మంచిగా తెలిసేది వచ్చేసి మిరియాలేనండి. ఆ మిరియాలు కూడా కొంచెం వేసేసుకొని, నేనైతే మొత్తం మిరియాలైనా వేసేసుకోవచ్చు, లేదంటే మొత్తం మిరియాల పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. నేను వచ్చేసి కొంచెం క్వాంటిటీ వచ్చేసి మిరియాలు వేస్తాను, ఇంకొంచెం క్వాంటిటీ వచ్చేసి మిరియాల పౌడర్ వేసేస్తాను. ఎందుకనంటే ఈ మిరియాలు వేస్తే మనం అది తినలేమండి, ఆ ఫ్లేవర్ కొంచెం తెలుస్తుంది. బట్ అవి పిల్లలు అయితే తీసేస్తారు కదా, అందుకని చెప్పేసి ఈ పొడి అయితే పిల్లలు తీయడానికి ఉండదు. ఇంకా డైరెక్ట్ పొంగల్లో అనేది ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉండిపోతుందని చెప్పేసి నేను ఒక హాఫ్ క్వాంటిటీ వచ్చేసి మిరియాలు, అలాగే హాఫ్ క్వాంటిటీ వచ్చేసి మిరియాల పౌడర్ 2 కలిపి మిక్స్ చేసేస్తాను. ఇలా పోపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ పొంగల్లో వేసేసుకొని తిప్పేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ రెసిపీ అనేది తయారైపోతుందండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, ఆఫ్టర్నూన్ లంచ్లో, డిన్నర్లో ఎలాగైనా సరే తీసుకోవచ్చు. వేడివేడిగా తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది.
ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే కాబట్టి ఎక్కువ హడావుడి లేకుండా కొంచెం నిదానంగా అలా అయితే చేసుకుంటూ ఉన్నానండి. 6:00 లేసాను. 7:00 కల్లా వ్యాన్ అయితే వచ్చేస్తుంది. ఈలోపు ఇంకా ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం మెల్లగా అలా అయితే చేసేసుకుంటూ ఉన్నాను. ఈలోపు అయితే పాపనైతే లేపేశానండి. పాప అయితే ఫ్రెష్ అయితే అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేలోపు నేను ఇది పెట్టేసినట్లయితే తినేస్తుంది. తినేసిన తర్వాత నేను జుట్టేసేస్తే అంటే జడలు కట్టేస్తే ఇంకా స్కూల్‌కి అయితే వెళ్ళిపోతుందండి. ఈరోజైతే చిన్న పాప అయితే స్కూల్‌కి అయితే వెళ్ళట్లేదు. కొంచెం బాలేదని చెప్పేసి ఇంకేం వెళ్తుందిలే కొంచెం టైర్డ్‌గా నీరసంగా అలా ఉంది. అందుకని చెప్పేసి వద్దని చెప్పేసాను నేనే. ఇంకా ఇదొచ్చేసి పాప కోసం ఇలా వేసేస్తున్నానండి. స్పూన్ ఇచ్చేస్తే కొంచెం చల్లార్చుకొని తనే అయితే తినేస్తుంది. ఇంకా స్నాక్స్ అనేది నేను అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తుంటాను. ఎక్కువగా మోస్ట్లీ అయితే ప్రిపేర్ చేయనండి. ఎప్పుడో ప్రిపేర్ చేస్తుంటాను. అంటే ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టేస్తాను. డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తాను. లేదంటే ఇంకేమైనా స్నాక్స్ ఉంటే అవి పెట్టేస్తాను. ఇంకా ఏమీ లేవు, ఇంకా ఫ్రూట్స్ లేవు, ఏం లేవు, ఇంట్లో ఏమి అసలు ఇంకా స్నాక్స్ ఏం లేవు అని అనుకున్నప్పుడు డబ్బులు ఇచ్చేస్తే ఒక 50 రూపీస్ కనుక పాపకి ఇచ్చేసినట్లయితే స్కూల్లో అంటే పెద్ద పాపే కదా క్యాంటీన్ అయితే స్కూల్లో ఉంటుందండి. అక్కడ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. మనకు జ్యూసెస్ కానీ లేదంటే శాండ్విచ్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయంటే వాళ్ళకి ఏది కావాలో అది తినేసేయచ్చు. అంటే ఇంట్లో ఏం సిచ్యువేషన్స్‌లో అలా అప్పుడప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకా అలా అని చెప్పేసి ఈరోజైతే ఎలాంటి స్నాక్స్ అయితే పెట్టలేదండి. పొంగల్ పెట్టేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేసింది. తినేసిన తర్వాత ఇంక 50 రూపీస్ ఇచ్చేస్తే తన క్యాంటీన్‌లో ఏదో ఒకటి జ్యూస్‌గా తాగడం గాని ఆ టైం అట్లా అయితే చేస్తుంది. అంటే మనకు బ్రేక్ టైంలో 10:00 అట్లా. ఇంకా అలా అని చెప్పేసి ఇదిగోండి పాప జుట్టు కూడా కట్టేసాను. పాప అయితే వెళ్ళిపోయిందండి స్కూల్‌కి. ఇంక కిందకెళ్ళేసి ఇప్పుడు 7 కల్లా కిందకైతే వెళ్ళిపోయింది. ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే వ్యాన్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా 7, 10 కల్లా వ్యాన్ వచ్చేస్తే తనైతే వెళ్ళిపోతుంది. ఇంకా చిన్న పాప అయితే వెళ్ళట్లేదని చెప్పాను కదా! ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా బాబునైతే లేపాలండి. బాబుకు 9 కల్లా స్కూల్‌లో అయితే ఉండాలి. వాడిని నేను 8:00కి లేపేస్తాను. అంటే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత బాబుని లేపేసి బ్రష్ అది చేపిచ్చేసిన తర్వాత నేనే తినిపియాలండి. నేనే తినిపిచ్చేస్తే ఇంకా వాడికి తినిపిచ్చేసిన తర్వాత నేను బాక్సెస్ ఇవన్నీ ప్యాక్ చేసేసిన తర్వాత ఇంకా వాడికి స్నానం చేపిచ్చేస్తే మా హస్బెండ్ వచ్చేసి ఇంక డ్రాప్ చేసేస్తారు. సో ఇంకా వీళ్ళకొచ్చేసి వీడికి లంచ్‌లో స్నాక్స్‌కి వచ్చేసి ఇలా నేను బాదము, ఇది ఎండు ద్రాక్ష అయితే నానబెట్టేసానండి. ఇంకా ఇద్దరం తిందాంలే చెరుకు కొంచెం అని చెప్పేసి ఇంకా అలా బాదం ఒక 4, 5 అయితే ఒలిచేసి పెట్టేస్తున్నాను. దీంతో పాటు మొన్న వాల్యూ జోన్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు నేను డేట్స్ అయితే తీసుకున్నానండి. ఒక 2 ప్యాకెట్స్ ఆఫర్‌లో ఉన్నాయని చెప్పేసి. చాలా ఇష్టంగా తింటారు డేట్స్ కూడా. డ్రై ఫ్రూట్స్ ఏమైనా, ఫ్రూట్స్ ఏమైనా సరే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి ఒక 4 బాదం ఒలిచేసాను. దీంతో పాటు ఒక 2, 3 వచ్చేసి ఇలా డేట్స్ కూడా వేసేసి ఆ చిన్న బాక్స్‌లో పెట్టేశాను. ఇంకా వాడికి ఇదైతే సరిపోతుందండి. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ 12:00 వచ్చేస్తారు కదా! అప్పుడు వచ్చేలోపు లంచ్ ప్రిపేర్ చేస్తే లంచ్ కూడా తినేస్తారు. సో ఇదండి ఈరోజు మా బాబు వచ్చేసి స్నాక్స్ బాక్స్. ఇంక ఇదైతే పెట్టేశాను. ఇంకా బాబు కూడా స్నానం చేపిచ్చేసుకొని వచ్చేసి వాడిని కూడా ఇంకా జుట్టు దువ్వేసేసి పౌడర్ పూసేసి రెడీ చేసేసి ఇంకా మా హస్బెండ్‌కి ఇచ్చేస్తే తనైతే డ్రాప్ చేసి అయితే వచ్చేస్తారు. ఇలా పిల్లలు ముగ్గురు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అంటే పూజ చేసుకునేది కనుకున్నట్లయితే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని ఆఫ్టర్ పూజ అయిపోయిన తర్వాత ఇంక నేను బ్రేక్‌ఫాస్ట్ తినేసి మా హస్బెండ్ కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేస్తే ఇంక ఆయన కూడా వెళ్ళిపోతారు. సో ఇంక నేను ఈరోజైతే పూజ అయితే ఏం చేసుకోవట్లేదండి. నేను మొన్న లాస్ట్ వీడియోలో చెప్పున్నాను కదా! ఈరోజు నాకు పీరియడ్ థర్డ్ డే అని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి నేను ఈరోజు సాటర్డే అయినప్పటికీ ఎలాంటి పూజ అయితే చేసుకోలేదు. ఇంక ఇలా పూజ చేసుకున్నప్పుడు మామూలుగా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ అది వేసేసుకొని నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తాను డైరెక్ట్‌గా. సో ఈరోజు నేనొచ్చేసి నా స్కిన్ కేర్ రొటీన్ అయితే మీతో కొంచెం షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను కదా! ఇంక దాంట్లో ఇది ఇంక్లూడ్ చేద్దాంలే అని చెప్పేసి మార్నింగ్ రొటీన్‌లో లాగా అంటే కొంచెం పూజ చేసుకునేది అది హడావుడిగా గనుక ఉన్నట్లయితే కొంచెం నాకు వీడియో తీయడానికి అంత వీలయ్యేది కాదు. సో ఈరోజు నాకు కొంచెం ఖాళీ టైం అయితే దొరికింది. పూజ చేసుకునేది లేదు కాబట్టి అందుకని చెప్పేసి నా స్కిన్ కేర్ రొటీన్ కొంచెం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎంఎన్ఎస్ ఇది ఉంది కదా హెర్బల్ పౌడర్. ఇది చాలామంది తెలిసే ఉంటుంది. ఇన్‌స్టా పేజ్ నుంచి అమూల్ గారు ఇది రన్ చేస్తూ ఉన్నారు కదా! సో అందు నుంచి నేను ఇది అయితే ప్యాక్ అయితే తీసుకున్నానండి. ఫేస్ ప్యాక్ అన్నట్టు పౌడర్ ఎంఎన్ఎస్. ఇది వచ్చేసి మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో తయారు చేయబడుతుందండి. సో ఇది నేను తీసుకొని కూడా 1 మంత్ అయితే అయిపోతుంది. యాక్చువల్‌గా అయితే నేను తీసుకోలేదండి. చెల్లి అయితే తీసుకుంది. చెల్లికి చాలా ఎక్కువగా పింపుల్స్ అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి చెల్లి తీసుకుంది. ఇంకిద్దరం యూజ్ చేస్తూ ఉన్నామండి. ఆఫ్టర్ 1 మంత్ యూజ్ చేసిన తర్వాత మీతో రివ్యూ షేర్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ రొటీన్‌లో మీతో అయితే షేర్ చేస్తున్నాను. 2 ఇయర్స్ నుంచి నేను ఇప్పుడు ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయితే అయిపోతుందండి. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు అయితే నా స్కిన్ కేర్ నా వీడియోస్‌లో గనుక మీరు గాని చూసినట్లయితే నేను మేకప్ అనేది అస్సలు ఎప్పుడు యూజ్ చేయనండి. ఏదో ఈ 2 ఇయర్స్ వీడియోస్‌లో నేను 1 ఆర్ 2 టైమ్స్ ఏమో మేకప్ యూజ్ చేసుంటాను. ఇంకెప్పుడు అయితే మేకప్ అనేది యూజ్ చేయను. నాకు తెలిసినంత వరకే ఆల్మోస్ట్ మేకప్ కంటే కూడా స్కిన్ కేర్ రొటీన్ మనం ఫాలో అవ్వడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పండి స్కిన్ కేర్ బెటరా? లేదంటే మేకప్ బెటరా అనేది నాకు తెలిసినంత వరకు నేనైతే స్కిన్ కేరే బెటర్ అని అయితే చెప్తాను. ఎందుకంటే మేకప్ వేసుకోవడం కనుక మనకి ఎడిట్ అయిపోయామంటే ఇంకా కంటిన్యూస్‌గా అలా వేసుకుంటూనే ఉండాల్సి వస్తుందండి. అలా వేసుకుంటూనే ఉండడం వల్ల మనం 1 డే వేసుకోకపోయినా సరే ఆ ఫేస్ అంతా అనేది మన నార్మల్ ఫేస్ లాగా అయితే అస్సలే ఉండదు. ఇంక నేనైతే మాత్రం నా ఒపీనియన్ అయితే మాత్రం స్కిన్ కేరే బెటర్. స్కిన్ కేర్ ఫాలో అవ్వడమే బెటర్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నేను రెగ్యులర్‌గా కూడా 2 ఇయర్స్ నుంచి కూడా డెర్మటాలజిస్ట్ నాకు సజెస్ట్ చేసినటువంటి ఫేస్ వాష్ కావచ్చు, మాయిశ్చరైజర్ కావచ్చు, సన్ స్క్రీన్ కావచ్చు ఇవే యూజ్ చేస్తూ ఉన్నాను. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కావాలంటే షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి ఫేస్ ప్యాక్ మనం
డే బై డే అయినా వేసుకోవచ్చు, లేదంటే వీక్లీ 2 టైమ్స్ అయినా సరే ఫేస్ ప్యాక్ లాగానే వేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం రబ్ చేసేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. లేదు అని అంటే మనం కొంచెం ఫేస్కి అప్లై చేసేసుకొని ఇలా స్క్రబ్ లాగా, ఇది మరీ అంత స్మూత్గా అయితే ఉండదండి. ఈ పౌడర్ వచ్చేసి కొంచెం అలా గరుగ్గా ఉంటుంది కాబట్టి మనం ఫేస్ మీద స్క్రబ్ లాగా కూడా వాష్ చేసుకుంటే ఫేస్ పైన ఉన్నటువంటి ఆ ట్యాను ఇదంతా చాలా బాగా అయితే రిమూవ్ అవుతుందండి. ఇది ట్యాన్‌కి కావచ్చు, లేదంటే పిగ్మెంటేషన్‌కి కావచ్చు, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మనకి నార్మల్ కెమికల్ ప్రొడక్ట్స్ కంటే కూడా ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో తయారు చేయబడింది కాబట్టి మనకు దీనివల్ల యూజ్ ఉన్నా లేకపోయినా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవని చెప్పేసి నాకు 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా కదా, 100% అయితే అర్థమైపోయిందండి. ఎందుకనంటే మనకి ఇది అన్నీ మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో తయారు చేస్తారు కాబట్టి మనకి దీనివల్ల యూజ్ ఉన్నా ఉండకపోయినా సరే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి నో ప్రాబ్లమ్. మనకు నచ్చితే యూజ్ చేసుకోవచ్చు, నచ్చకపోయినట్లయితే మనం స్కిప్ చేసేసుకోవచ్చు. నాకైతే మాత్రం మంచిగా ట్యాన్ ఇదంతా అయితే రిమూవ్ అయిపోయిందని చెప్పేసి, అంటే ఫేస్ మీద ఉన్నటువంటి డస్ట్ అయితేనేమి, ట్యాన్ ఇదంతా అయితే పోయిందని చెప్పి చాలా బాగా అయితే అనిపిస్తుందండి ఆఫ్టర్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో మీలో ఎవరైనా సరే యూజ్ చేయకపోతున్నారో ఒక్కసారి ఎవరైనా వాడుతున్నారా లేదని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎవరన్నా వాడకపోయినట్లయితే ఒక్కసారి కూడా మీరు కూడా ట్రై చేయండి. మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎవరైనా వాడుతుంటే మీకు ఎలా అనిపించింది, దీని రిజల్ట్ అనేది కూడా తప్పకుండా అయితే నాతో అయితే షేర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఫేస్ అంతా డ్రై అయిపోతుంది. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత 3-4 అవర్స్ తర్వాత మనకి ఎలాంటి సోప్ కానీ ఎలాంటి ఫేస్ వాష్ కానీ దీనిపైన అయితే యూజ్ చేయకూడదండి. ఇది మనకి 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో తయారు చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నేను వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ ఇలా వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసుకొని ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా రెగ్యులర్‌గా నా స్కిన్ కేర్ రొటీన్ నేను ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవైతే యూజ్ చేస్తూ ఉంటానండి. సో నేను ఎక్కువ మేకప్‌కి అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే చేయను. మేకప్ వేసుకునే వాళ్ళని కూడా తప్పు అనేసి నేను అనగాను. నేను మాత్రం నా ఒపీనియన్ అయితే నేను మాత్రమే షేర్ చేసుకున్నాను. నేనైతే మేకప్ అస్సలే వేసుకోను. ఎప్పుడో ఏదైనా సరే ఎక్కువ మరీ హెవీ ఈవెంట్స్ ఉంటాయి కదా, మ్యారేజెస్, ఫంక్షన్స్, అటువంటి వాటికి మాత్రమే నేనైతే యూజ్ చేస్తాను. చూడండి ఆఫ్టర్ వాష్ తర్వాత ఫేస్ కూడా కొంచెం ట్యాన్ ఇదంతా అయితే కొంచెం అయితే రిమూవ్ అయిపోయింది. దీనివల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మనకి ఏదైనా సరే రిజల్ట్స్ అనేది ఇమీడియట్గా వచ్చే వాటికి మనం ఎక్కువ ప్రిఫర్ చేయకూడదండి. కెమికల్ వాటికైతే మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసింది ఏదైనా సరే అండి మనకి స్లోగా అనేది మనకు దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆఫ్టర్ 3 మంత్స్, 5 మంత్స్ అట్లా వాడిన తర్వాత దాని ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కొంచెం మెల్లమెల్లగా తెలుస్తుంది. సో ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి కెమికల్ వాటికైతే ఎక్కువ ఎడిక్ట్ అయిపోవద్దు. నాకైతే ఇది చాలా అంటే చాలా బెస్ట్ అనిపిస్తుందండి. ఈ ఒక్క ప్రోడక్టే కాదు, వాళ్ళ దగ్గర ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. నేను కూడా వాటిలో ఇంకో నెక్స్ట్ ఇది సిరం కూడా ఒకటైతే ఆర్డర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదా, మన ఫేస్ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా మంచిదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి. సో ఇంకా అలా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. ఫేస్ వాష్ చేసేసుకుని వచ్చేసిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. చెప్పాను కదా పిల్లల వరకు పొంగల్ అయితే సరిపోయిందండి. ముందు డే వచ్చేసి ఇలా రాగి దోసకైతే వేసాను. ఆ బ్యాటర్ కొంచెం అయితే ఉంది, ఇది రోజుకైతే మాకైతే సరిపోతుందని చెప్పేసి ఇంకా సో అలా నేనైతే దోశలు వేసేసుకున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాను, అలాగే ఆఫ్టర్నూన్ అన్ని లంచ్ అనేది స్కిప్ చేస్తాను. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే తింటాను. ఇంకా నేను రెగ్యులర్గా వచ్చేసి ఒక 2 దోశలు అయితే నాకు సరిపోతాయండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అయితే అయిపోతుంది, 11:30 అవుతుంది కదా. ఇంకా ఎలాగో ఆఫ్టర్నూన్ లంచ్ లేదు కదా అని చెప్పేసి నేను రెగ్యులర్గా ఆల్మోస్ట్ 2నే తింటాను. ఎగ్జాక్ట్గా నాకు 2 అయితే కరెక్ట్గా సరిపోతాయి. సో మళ్ళీ ఈవినింగ్ నైట్ 7-8 మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని చెప్పి ఇంకో దోశ ఎక్స్ట్రా వేసేసుకొని 3 అయితే తినేస్తూ ఉన్నానండి ప్రశాంతంగా. అలా టీవీ చూసుకుంటూ టీవీలో ఒక మూవీ అయితే పెట్టేసుకొని, ఆ వెబ్ సిరీస్ ఒకటి పెట్టేసుకొని మంచిగా అయితే టీవీ అయితే చూసేసుకుంటూ ఉన్నాను. ఇందులోకి కాంబినేషన్గా వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా నేను టమోటా పికిల్ అయితే పెట్టాను కదా, ఆ పికిల్ కూడా అయిపోయిందండి. 2 డేస్ బ్యాకే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి అది ఉన్నట్లయితే అసలు ఎలాంటి చట్నీ చేయాల్సిన అవసరం అయితే ఉండేది. అదే వేసుకొని ఈ మధ్య అన్నిట్లో అడ్జస్ట్ అవుతూ అలా ఉండేవాళ్ళం. సో అలా కాకుండా ఇలా ఉల్లిపాయ కారం వేసి ఇట్లా మిక్సీ వేసేసాను. అంటే ఆనియన్స్, కారం వేసేసుకొని ఇలా ఉల్లిపాయ కారం లాగా వేసేసాను. మనకు పల్లి చట్నీ వీటన్నిటికంటే కూడా ఇది చాలా బాగుంటుందండి రాగి దోశలో ఇలా స్పైసీగా తినడం. సో వేసేసుకొని ఇంకా నేను కూడా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా టీవీలో మూవీ పెట్టేసుకొని చూస్తూ ఉన్నాను. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి మార్నింగ్ రొటీన్స్ అనేవి ఎప్పుడు ఒకేలాగా ఉన్నట్టు, మార్నింగ్ రొటీన్స్ అనేవి డే అనేది మనకు స్టార్ట్ అయితే ఎప్పుడు ఒకేలాగైతే ఉండదండి. సమ్ టైమ్స్ కొంచెం చిరాగ్గా, కోపంగా ఉంటుంది. సమ్ టైమ్స్ వచ్చేసి కొంచెం లేజీగా, ఒక్కోసారి లేట్గా లేసినప్పుడు కొంచెం హడావుడిగా టెన్షన్ టైం అయిపోతుందని చెప్పేసి హడావుడిగా ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఇట్లా రకరకాలుగా అయితే ఉంటుంది కదా. సో ఈ రోజు ఎందుకో కానీ నా మార్నింగ్ రొటీన్, సాటర్డే మార్నింగ్ రొటీన్ అనేది కొంచెం హడావుడిగా లేకుండా ఎక్కువ ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిందండి. నా ఈ సాటర్డే మార్నింగ్ రొటీన్ అయితే ఇదేనండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. ఓకేనండి, బాయ్.